హైకోర్టులో కేటీఆర్ గారికి ఈనాటి తీర్పు ఓ చెంపపెట్టు లాంటిది, చుక్కెదిరినటువంటి సందర్భం. మా సిరిసిల్లలో మాట్లాడుతూ ఓ లొట్టె పీసు కేసు పెట్టుకుంటారు, ఏం చేసుకుంటారో చేసుకోపోమన్న ఈ పెద్ద మనిషి క్వాష్ కోసం పోయినట్టు సందర్భం. బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ గారి జైలు బయలుం పట్టుకున్నది. రాజకీయ కక్ష సాధింపు ధోరణి చేస్తున్నారని చెప్పనే మాట్లాడుతున్నారు. కేటీఆర్ మాట్లాడే మాటలు అన్నీ కూడా అవినీతి అక్రమాల నుంచి తప్పించుకోవడానికి ప్రజలను డైవర్షన్ చేసేటువంటి కార్యక్రమాలు చేస్తూనే మేము డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నామంటున్నారు. హరీష్ రావు గారు కూడా రాజకీయ కక్ష సాధింపని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మీరు అధికారం ఉన్న 9.5 సంవత్సరాలు ఇప్పటి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఇంచుమించు 100 కేసుల వరకు పెట్టిర్రు. అంటే అవి కూడా మీరు రాజకీయ కక్ష సాధింపు ధోరణిలో పెట్టిర్రా? ఎన్నడనే మేము మీ పైన అలాంటి ఆరోపణలు అలాంటి చేసినామనేటువంటి మాట. రాజకీయ కక్ష సాధింపు చేసింది మీరు. ప్రశ్నించే గొంతుల్ని ఎక్కడికక్కడ సిరిసిల్ల ప్రాంతానికి కేటీఆర్ పోతే ముందస్తు అరెస్టులు చేసి సంవత్సర కాలం అవుతుంది సిరిసిల్లాలో అరెస్టులు లేక, ముందస్తు అరెస్టు లేక. ఈరోజు విచారణకు రావడానికి భయపడి లాయర్లు ఉంటేనే మాట్లాడతాను చెప్పని ఏసీబీ అధికారులు వేసే ప్రశ్నలకు జవాబు చెప్పలేక తప్పించుకొని పోయినటువంటి కేటీఆర్ గారు ఈరోజు ఏం సమాధానం చెప్తారో అంటున్నాం. క్వాష్ పిటిషన్లో కోర్టు ఏమన్నది? మా తీర్పు వచ్చేదాకా మిమ్మల్ని అరెస్ట్ చేయకమని చెప్పట్టింది. ఒకవేళ మాకు నిజంగానే కక్ష సాధింపు ఉండి మిమ్మల్ని జైలు పంపాలని ఆలోచన ఉంటే గవర్నర్ గారి అనుమతి ఎందుకు కోరతాము? ఏసీబీ చట్టపరంగా ఎందుకు కేసు పెట్టి మిమ్మల్ని విచారణ పిలుస్తుంది? ఈరోజు మీకు జైలు భయం పట్టుకున్నది కాబట్టి ఈ విధమైన ఆరోపణలు చేయడం సబబు కాదు. ఓవైపు రైతు భరోసా ఇస్తామని మేము చెప్పినాం, రైతులు సంతోషంగా ఉన్నారు. సంతోషంగా లేనిది మీరే. రైతు భరోసా ఇస్తాను, రైతుకు రుణమాఫీ చేసినాం. హరీష్ రావు గారి మాటలు కూడా హాస్యాస్పదంగా ఉన్నాయి. అసలు పొలిటికల్ డైవర్షన్ చేసేటువంటి మీరు ఈరోజు ప్రజలకు సూటిగా సమాధానం చెప్పలేక మీరు ఈరోజు మా పైన మీరు మాట్లాడిన మాటలు సరైనది కాదని మాట సందర్భంగా చెప్తూ, రాబో రోజుల్లో కేటీఆర్ గారు తప్పు చేస్తే చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఎవరైనా సమానమే చట్టం ఉందని చెప్పండి మీరు అన్నారు, మేమంటున్నాం. అలాంటి ఈ కార్ రేసింగ్లో కానీ, ఈరోజు మేడిగడ్డ, అన్నారం, కాళేశ్వరం సంబంధించి కానీ, టెలిఫోన్ ట్యాపింగ్ అని ఒకరికి మీరు తప్పు చేసి ఉంటే చట్టం తన పని తను చేసుకుపోయే విధంగా క్రమంలో మీరు ఊచలు లెక్క పెట్టవలసి వస్తే అది మీ కర్మగా భావించాలి. వ్యక్తిగతంగా మీరు చేసిన తప్పులన్నీ తెలంగాణ సమాజానికి అంటికట్టే విధంగా ఒకవేళ నన్ను అరెస్ట్ చేస్తే గోల చేయాలని చెప్పండి, ప్రజా ఆస్తులు ధ్వంసం చేయాలని, బస్సులు దగ్ధం చేయాలని చెప్పండి. మొన్న సిరిసిల్లలు కూడా ప్రెస్ మీట్ పెట్టే కంటే ముందు నేను మీరు పెట్టిన బీఆర్ఎస్ భవన్ కూడా కబ్జా గురైందని చెప్పన్నా. ఆ మాటలు సూటిగా సమాధానం చెప్పలేరు. దానికంటే ముందు మీ క్యాంపు కార్యాలయంలో మీ నాయకులు చెప్పిన మాటలు లీక్ కాలేవనుకుంటున్నా. ఈరోజు నేను తెలంగాణ సమాజానికి కూడా, మా కార్యకర్తలు కూడా ఇప్పుడే పిలుపునివ్వడం జరిగింది. తప్పు చేసిన వారు చట్టం తన పని తనకు తీసుకుపోయే విధంగా ఆయన ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడితే అది ఆయన కర్మగా భావించాలి. ఆయన పరిపాలన చేసిన అవినీతి అక్రమాలకు సందర్భంగా చూడాలి తప్ప మరొకటి కాదని మాట ఈ సందర్భంగా చెప్తూ, ఈరోజు మేము ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు ధోరణిమాలో లేదంటున్నాం. నిజంగానే అతను తీసుకుపోయి లోపల పడేయాలని చెప్పంటే ఎంతసేపు అంటున్నా. చట్టం తన పని తెలిసి చేసుకోవాలని చెప్పిన ప్రభుత్వం చూస్తున్నది. ఆ క్రమంలో ఆయన పొరపాట్లు ఏమైనా ఉంటే వాటిని ఏసీబీ విచారణ అధికారులు, ఏసీబీ ప్రస్తుతం కూడా కేసులో విచారణ జరిపి చట్టం తన పని తెలిసి చేసుకుపోయే కార్యక్రమం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియస్తా ఉన్నాను.